ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో అంటే, బిడ్డా, నీ ఇంట్లో ఈ దేవత తిరుగుతోంది తల్లి. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడు. తల్లి, నిజం తెలిస్తే నువ్వు వణికిపోతావు. ఎందుకంటే నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు. నువ్వు అసలు కలలో కూడా ఊహించినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు. నీ సాయి నీకు తెలపబోతున్నాడు. ఈ విషయాన్ని గనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి నీకు అంతా శుభం కలుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీ ఇంట్లో ఒక దేవత తిరుగుతోంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో నీ మీద, అలాగే నీ ఇంటి మీద కూడా ఉంది. కానీ నువ్వు మాత్రం ఆ దేవతను గుర్తించటం లేదు. ఆ దేవత నీ చుట్టూ తిరుగుతోంది, నీ వెంట తిరుగుతోంది, నీ ఇంట్లో తిరుగుతోంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికంతా వస్తోంది నీతో ఏదో చెప్పాలని, ఏదో అందివ్వాలని. కానీ నువ్వు మాత్రం నిర్లక్ష్యంతోనో, నువ్వు ఖాళీ సమయం ఉండకపోవటంతోనో ఆమెను గుర్తించలేకపోతున్నావు. దానివల్ల నువ్వు చాలా చాలా నష్టపోతున్నావు. అలాగే ఈ మార్చి 10వ తారీఖు లోపు నువ్వు అతి పెద్ద 5 గుడ్ న్యూస్లో వినబోతున్నావు బిడ్డ. నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి మార్పు అనేది ఈ మార్చి 10వ తారీఖు లోపు జరుగుతుంది. జాగ్రత్తగా ఆ దేవత ఎవరు అనేది విను. ఆ దేవత నీతో ఏం చెప్పాలి అనుకుంటున్నది కూడా విను. లేకపోతే చాలా నష్టపోతావు బిడ్డ అంటూ బాబాగారు అయితే ఇలా అంటున్నారండి. బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు, ఇలా హెచ్చరిస్తున్నారు? ఇంతకీ అసలు ఆ దేవత ఎవరు? ఖచ్చితంగా బాబాగారు మనకేదో తెలియచెప్పాలని అనుకుంటున్నారు. నిజంగా బాబా భక్తులైతే కనుక మీరు తప్పకుండా లాస్ట్ దాకా, చివరి దాకా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియో పూర్తి చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక నిన్న ఒక అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడండి. అక్క, చాలా చాలా థ్యాంక్స్ అక్క. నేను కొన్ని ప్రాబ్లమ్స్, బయటకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, వాటి వల్ల చాలా సతమతం అయిపోయాను. దానికోసం నేను ఎన్నో చోట్ల తిరిగాను, ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకున్న, పూజలు పరిహారాలు కూడా చేయించుకున్నా. సరైనటువంటి రిజల్ట్ అయితే రాలేదక్క. మీ ఛానల్లో చూశాక ఇక్కడ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేశాను. ఆయన చాలా బాగా చెప్పారు. అలాగే ఆయన ఇచ్చిన పరిష్కారం వల్ల నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి. నేను చాలా హ్యాపీగా అన్నా అంటూ ఆ అబ్బాయి తన హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నాడండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 8186033657. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, సంతానం, మానసిక సమస్యలు, పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోలేని కొన్ని ఉంటాయి. ప్రతి ఒక్కదానికి కూడా ఫోను ద్వారానే, పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు దైవశక్తి కలిగినటువంటి గురూజీ శివరామరాజు గారు. ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బిడ్డా, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని పక్కన పెట్టేసి వచ్చి నీ బాబా చెప్పేది విను. నీ బాబా అందించే సందేశాన్ని అందుకో. కాదనుకున్నావు అంటే నిజంగా కష్టాలు పాలవుతావు తల్లి. నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే ఈ దేవత ఎంత కాలంగానో నీ కోసం పరితపిస్తోంది. నీకు ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది. నీ చుట్టూ తిరుగుతోంది, వెంట తిరుగుతోంది. అయినా నువ్వు పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా ఆమె ఎవరో తెలుసుకో. ఆమె నీతో ఏం చెప్పాలి అనుకుంటుందో అర్థం చేసుకో. ఎందుకంటే
ఏ దేవతైనా, ఏ దేవుడైనా, నీ సాయి అయినా, భగవంతుడైనా ఎప్పుడూ కూడా నీ మేలు కోరి ఏదో చెప్పాలనే చూస్తారు. లేదంటే నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉంటే హెచ్చరించాలని నీ వెంట తిరుగుతారు. అది నువ్వు అర్థం చేసుకోలేక ఆ దేవతను గుర్తించలేకపోతున్నావు. ఇప్పటికైనా గుర్తించు అంటూ బాబాగారైతే అంటున్నారండి. అప్పుడే నీకు అంతా కూడా అర్థమవుతుంది. పూర్తిగా చూస్తేనే నీ బాబా ఏం చెప్తున్నాడు అన్నది నీకు అర్థమవుతుంది. ఒక్క 10 నిమిషాల్లో నీ పని అంతా పక్కన పెట్టేసి చూడు. అప్పుడు అసలు ఆ దేవత ఎవరు? ఆమె నుంచి నీ నుంచి ఏమి కోరుకుంటోంది? నీకు ఏమి ఇవ్వాలి అనుకుంటోంది అనే విషయం నీకు పూర్తిగా తెలుస్తుంది తల్లి. అలాగే నీ మనస్తత్వం ఎలా అంటే స్థిరత్వంగా అస్సలు ఉండదు. ఆనందంగా ఉండాలి అనుకుంటావు కానీ ఉండలేవు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఇంకొకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలి అనుకుంటావు కానీ చాలా వరకు కూడా అలాగే ఉంటావు. కానీ ఒక్కొక్కసారి నీకు ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసిక ప్రశాంతతను కోల్పోతున్నావు. అలాగే మంచి రూపాన్ని కూడా కలిగి ఉంటావు. అందంగా ఉండటమే కాదు బిడ్డ, నీ మనస్తత్వం కూడా చాలా అందంగా చక్కగా ఉంటుంది. ఇతరులు నిన్ను చూడగానే వారి కష్టాలను నీతో పంచుకోవాలి అని అనిపిస్తుంది వాళ్లకు. అంటే ఎవరైనా నిన్ను చూడగానే వాళ్ళ మనసులో బాధ నీతో చెప్పుకుంటే తీరిపోతుంది అన్న ఫీలింగ్, అన్న భావన వాళ్ళల్లో వస్తుంది. అంటే అంత మంచిగా ఉంటావు ఎదుటివారితో. వాళ్ళు నీతో చెప్పుకోవాలి అనిపించి అంత మంచి మనసుతో నువ్వు ఉంటావు. నువ్వు మంచి స్నేహతత్వం కలిగి ఉన్నావు. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తావు. అంతేకాదు నీ శక్తి సామర్థ్యాల గురించి నీకు బాగా తెలుసు. నువ్వు చెయ్యాలనుకుంటున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటావు. కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి ఏమాత్రం కూడా వెనకాడవు. అంతేకాదు తల్లి, చాలా క్రమశిక్షణతో కూడా కలిగి ఉంటావు. అలాగే నువ్వు ప్రతి పని కూడా పూర్తి చేస్తావు. ఏది సగంలో ఆపవు. మొదలు పెట్టావంటే పూర్తి చేసి కానీ దాన్ని ఆపవు. ఎవరికైనా సహాయం చెయ్యవలసి వస్తే మాత్రం అందులో నువ్వే ముందుంటావు. నీలో నాకు నచ్చిన గుణం ఏంటో తెలుసా బిడ్డ? నీ దయ. నీ దయా గుణము, క్షమాగుణము, దాన గుణము, అలాగే ఎవరినైనా సరే నిన్ను నమ్మిన వారిని ఎప్పటికీ కూడా మోసం చెయ్యవు. అలా మోసం చేసేటటువంటి మనస్తత్వం కూడా నీది కాదు. నీకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా వెంటనే క్షమించేస్తావు. సర్లే, తెలియక చేశారులే, నా స్నేహితుడే కదా, నా బంధువే కదా, నా వారే కదా అంటూ వారిని క్షమించేస్తావు. నీ మంచి మనసు అంటే నాకు చాలా చాలా ఇష్టం తల్లి. అలాగే ఒక నిర్ణయం తీసుకున్నాక ఒక అభిప్రాయానికి వచ్చిన ఆ అభిప్రాయాన్ని మార్చటం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు తల్లి. అందులో మొండిదానివి, మహా మొండిదానివి. కానీ చాలా మృదువుగా ఉంటావు. కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీదే ఖచ్చితంగా నిలబడి తీరుతావు. మనుషులు కాదు కదా, సాక్షాత్తు ఆ భగవంతుడే దిగి వచ్చినా కూడా ఆ మాట, ఇక ఆ నిర్ణయం అనేది మార్చుకోవు. అంత మొండిదానివి. ఇంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటావు బిడ్డ. అలాగే నీకు పని చెయ్యటానికి బాగా కష్టపడే మనస్తత్వం నీది. కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి పనిని పూర్తి చేస్తావు. వారికి కూడా పనిలో సహాయం చేస్తావు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోవు. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనకడుగన్నదే వెయ్యవు. రాత్రి పగలు నిద్రపోయకపోయినా, అన్నం తినకపోయినా కూడా ఆ పని పూర్తి చెయ్యాలి అనుకుంటావు. అంతేకాదు బిడ్డ, నీకు సహనం కూడా చాలా ఎక్కువ. ఈ ఒక్క గుణం వల్ల నువ్వు ఎంత ప్రత్యేకంగా ఉంటావంటే అందరిలో కూడా చాలా ప్రత్యేకత కలిగి ఉంటావు. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటటువంటి రకం కాదు. ఎదురుగా నిలబడి నువ్వా నేనా అని తెలుసుకునేటటువంటి రకానివి. నీలో ఆ పట్టుదల అంటే ఈ సాయికి ఎంతో ఇష్టం తల్లి. అది కొంతమందిలో మాత్రమే ఉంటుంది అలాంటి పట్టుదల. కాబట్టి నువ్వు నీ స్నేహితులకైనా, తెలిసిన వాళ్ళకైనా, బంధువులకైనా, కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వాళ్ళు కష్టంలో ఉంటే వారికి నువ్వు ధైర్యం చెప్పి వారికి వెన్నుపూసలాగా నిలబడతావు. నీకు ఎవరైనా ఎప్పుడైనా సరే ఒక చిన్న మాట సహాయం చేస్తే కూడా వారిని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటావు. అది ఎంత చిన్న సహాయం అయినా సరే, ఎవరైనా సరే చిన్న సహాయం చేస్తే ఇంక వాళ్ళని జీవితాంతం మర్చిపోలేవు. ఆ రోజు వాళ్ళు నాకు ఈ సహాయం చేశారు అని పదే పదే తలుచుకుంటావు, గుర్తుపెట్టుకుంటావు. వారికి మంచి చేయాలని కూడా చూస్తావు.
అలాగే ఎవరైనా నిన్ను మోసం చేస్తున్నారు అని అనుమానం గనక వస్తే ఇంక వాళ్లకు అంతకంత శిక్ష వేసి నరకం చూపించేస్తావు. స్నేహంగా ఉండేవారిని, నిన్ను గౌరవించే వారి పట్ల ఎంతో వినయ విధేయతలతో, ప్రేమాభిమానాలతో ఉంటావు. అదే ఏదైనా వాళ్ళు తేడా చేస్తే తాట తీసేదాకా నిద్రపోవు. అంటే నీ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా, మంచి చేస్తే రెట్టింపు మంచిని ఇస్తావు. లేదంటే చెడు చేస్తే చెడు అన్నమాట. మంచికి మంచి, చెడుకు చెడు అన్నమాట. ఇలాంటి మనస్తత్వం నీది. బిడ్డా, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, ఏవైతే కలలు కన్నావో అవన్నీ కూడా త్వరలోనే నీకు నిజమవుతాయి. ఎందుకంటే నీకు ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది నీ మీద నిండుగా ఉంది. ఈ దేవత అనుగ్రహం వల్లనే నీ జీవితంలో నీకు రావాల్సినవి, కావలసినవి అన్నీ కూడా దక్కుతాయి. అలాగే కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెంలో, అంటే గోటితో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోయాయి అని చెప్పుకోవచ్చు. అది కూడా ఈ దేవత కారణంగానే. ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే నీకు ఈ దయ అనేది కలిగింది బిడ్డ. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే అసలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందులకి గురి చేసేటటువంటిగా ఉంటాయి ఆ సమయంలో. అంటే కొంచెం ఏమరుపాటుతో కనురెప్ప వేసేటటువంటి సమయంలో కూడా తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి. ఇలా ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవటం వల్ల మీరు ఎంతో సురక్షితంగా ఉంటున్నారు దేవత అనుగ్రహం వల్ల. ఎందుకంటే ఎక్కువగా ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నావు తల్లి. ఇట్లా ప్రతిదీ కూడా చాలా వరకు అన్నింటిలోనూ నువ్వు బయటపడుతున్నావు. దీనికి కారణం ఆ దేవతే. ఆ దేవత నిన్ను ప్రతి క్షణం కూడా బయటపడవేస్తోంది. ఆ దేవత యొక్క అనుగ్రహం నీపై ఉంది. ఆ దేవతను నువ్వు ఎలా గుర్తించాలి? అసలు ఆ దేవత ఎవరు అని నీకు సందేహం వస్తుంది కదా బిడ్డ. ఆ దేవత మరి ఎవరో కాదమ్మా, నీ యొక్క కులదైవం. నీ ఇంటి దైవం వల్లనే నీకు జీవితంలో ఇన్ని మార్పులు అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. చాలామందికి కూడా ఏ మాత్రం మీ ఇంటి కులదైవం ఎవరు ఏంటిని అస్సలు తెలియదు. అలా ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా చక్కగా తెలుసు తల్లి. అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగండి. ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోండి. అంటే ఇట్లా ఎవరికైనా సరే కులదైవానికి, కులదేవతకి సంబంధించినటువంటి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు తల్లి. కులదేవత వేరే, ఇష్టదైవం వేరే. కులదేవతను మర్చిపోకూడదు. కష్టాలు తప్పవు. ఆ దేవత గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే సిటీల్లో ఉండటమో, చాలా బిజీగా ఉండటం వల్ల ఇవన్నీ పట్టించుకోవటం లేదు. కానీ ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటావో అది కూడా ఇంకా బాగా కలిసి వస్తుంది తల్లి. కులదేవత, కులదైవం అనుగ్రహం ఉంటే జరగందంటూ ఏదీ ఉండదు. ఇంటి పెద్దగా నిన్ను ఎప్పుడు రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దేవతను మీరు ఎవరు అని తెలుసుకొని ఆరాధించటం వల్ల నీ జీవితంలో నువ్వు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది బిడ్డ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థికంగా కాకుండా ఇంకా చాలా ఎక్కువగా నష్టపోతున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ బిడ్డ, ఆర్థికంగా నష్టపోవటానికి కారణం ఏంటంటే తెలిసి తెలియక కొన్ని దోషాలు అనేవి వెంటపడుతున్నాయమ్మా. కాబట్టి నువ్వు ఆ నష్టం నుంచి, ఆ కష్టాల నుంచి కోలుకోలేకపోతున్నావు. అది నువ్వు గమనించాలి. దీనికి కారణం ఏంటో తెలుసా? నీ కులదైవాన్ని నువ్వు మర్చిపోవటమే. కులదైవాన్ని కానీ నువ్వు మర్చిపోతే మాత్రం నీకు రకరకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది తల్లి. నీకు ఆ కారణంగా తెలియక చాలా వరకు కూడా ఇబ్బందులను పడుతున్నావు, ఎదుర్కొంటున్నావు. ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయని నీకు అర్థం కావటం లేదు. కానీ నువ్వు నీ కులదైవాన్ని మర్చిపోవటమే దీనికి కారణం. ఎందుకంటే నీకు ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి ఆలోచనలో పడిపోతూ ఉంటావు కదా. అలాగే నీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకో. నీ కులదైవం ఎవరని, ఆ కులదైవాన్ని
కుదిరితే నీకు ఒక విగ్రహ రూపంలోనో, ఒక పటం రూపంలోనే తెచ్చి ఇంట్లో పెట్టి పూజించు. లేదంటే ఆమెకు సంబంధించిన గుడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించు. కొబ్బరికాయ కొట్టటం, లేదా పూజ చేసుకోవటం, లేదా ఆమెను మనసులో తలుచుకున్నా కూడా చాలు తల్లి. అమ్మా, నన్ను కాపాడు, నేను నిన్ను మర్చిపోలేదు, నువ్వు నా కులదైవానివి, నా ఇంటి పెద్దవి, నువ్వు కాకపోతే నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఎవరు రక్షించుకుంటారు, కాపాడుకుంటారు అని ఆమెకు ఆమెను తలుస్తూ ఉండు. అప్పుడు ఆమె అనుకుంటూ ఉంటుంది, నా బిడ్డలు నన్ను మర్చిపోలేదు అని. ఒక ఇంటి పెద్దగా మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఆమె ప్రతి ఒక్క దాని నుంచి బయటపడవేస్తుంది. అంతేకాదు, మీకు అన్నింటా బాగా కలిసి వచ్చేటటువంటి విధంగా అవకాశం అనేది కల్పిస్తుంది. మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయటం వలన మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది బిడ్డ. అలాగే నువ్వు ఇక్కడ చేయాల్సినటువంటి ఇంకొక పని ఏంటో తెలుసా? నీ కులదైవాన్ని గమనించి, గుర్తించి పూర్తిగా తెలుసుకోవాలి. ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్లతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళటం కానీ, లేకపోతే మీ ఇంట్లో ఆ దేవత చిత్రపటాన్ని తెచ్చిపెట్టుకోవటం కానీ చెయ్యాలి. మీరు ఎక్కడైనా ఉండండి, పల్లెటూరైనా కావచ్చు, పట్టణమైనా కావచ్చు, ఎక్కడున్నా సరే ఏమీ కాదు. నీకు నీ కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. ఆమెను నువ్వు ఆరాధించి స్మరించావు అంటే ఆమె అనుగ్రహాలు, ఆశీర్వాదాలు నీ మీద పుష్కలంగా ఉంటాయి. ఇంకా కొంతమంది అయితే ఇవన్నీ చేసే తీరిక మాకెక్కడుంది, మా పనుల్లో మేము సతమతమైపోతున్నాం, మా ఖాళీ సమయమే దొరకట్లేదు అని కొంతమంది, ఏముందిలే ఇవన్నీ పాత రోజుల్లో, ఇప్పుడు ఇవన్నీ లేదు అంటూ కొట్టి పారేస్తూ, ఇంకొంతమంది ఇప్పటికీ కూడా ఇలానే చేస్తున్నారు బిడ్డ. అలా గనక చేస్తూ పోతే కష్టాలు తప్పవు. ఆమెను స్మరిస్తే చాలా మంచిది జరుగుతుంది. ఇలా తేలిగ్గా తీసుకుంటారు. ఎందుకంటే జన్మ జన్మల దోషాలు, కర్మలు దోషాలు, పితృదోషాలు, ఇలాంటివి రకరకాలైన నీ తప్పులు ఏమీ లేకపోయినా సరే నిన్ను వెంటాడుతూనే ఉంటాయి బిడ్డ. అందులో సర్పదోషాలు ఉన్నాయి, పితృదోషాలు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నీ కులదేవత ఆశీర్వాదం ఉంటే ఆమె వాటన్నింటినీ కూడా దూరం చేస్తుంది. అందుకే నీకు నీ కులదేవత యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కావాలి బిడ్డ. కాబట్టి ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ముందు నీ కులదేవత ఎవరు అని నీ పెద్దవాళ్లను అడిగి తెలుసుకో. ఏ మాత్రం కూడా ఆలస్యం చెయ్యకు. ఆలస్యం చేస్తే ఆ కులదేవత యొక్క ఆగ్రహానికి గురవుతావు. ఎందుకంటే ఆమె ఇప్పటికే నీ చుట్టూ చాలా రోజులుగా తిరుగుతోంది. ఆ కులదేవత పేరు తెలుసుకుని మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, లేదా మీ ఊరి పెద్దలను అడగటం, లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకుని మీ కులదేవత గుడికి వెళ్ళి పూజ చేయాలి. వెంటనే నీ పెద్దవాళ్ళని లేదా నీ ఊరు వాళ్ళని ఎవరినో ఒకరిని తెలుసుకొని, నీ కులదేవత ఎవరు అని తెలుసుకొని ఆ దేవత గుడికి వెళ్ళి పూజ చేయటం చెయ్యి. లేకపోతే చాలా బాధలు పడతావు బిడ్డ. ఆమె అనుగ్రహం ఉంటే నీ జీవితం ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది. నువ్వు కోరినవన్నీ కూడా నీకు ఆమె అందిస్తుంది. నీకెప్పుడు తోడు నీడగా ఉంటుంది. నీ కుటుంబానికి ఏ కష్టము రానివ్వకుండా కాపాడుకుంటుంది ప్రతి ఒక్క విషయంలోనూ. అంటే ఆరోగ్యపరంగానో, ఆర్థిక పరంగానో, మానసిక పరంగానో ఎటు చూసినా కూడా ఆమె ఒక రక్షణ కవచంలా నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడుతుంది. ఆమె సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటుంది. అలాగే నువ్వు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటావు తల్లి. వెంటనే ఆ పని నువ్వు మానేయాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా పక్కనే ఉండి అది ఇది అని చెబుతూ ఉంటావు. అంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటావు. దానివలన నీకు ఎక్కువగా నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది తల్లి. కాబట్టి నీ మనసాక్షిని నువ్వు నమ్ముకో, లేదా నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. కానీ బయట వాళ్ళని ఎవరినీ కూడా ఎక్కువ అతిగా నమ్మద్దు. నీ ప్రతి కష్టాన్ని చెప్పద్దు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నీ తెలివితేటలను నువ్వు నమ్ముకో. నీ ఇంట్లో తల్లిదండ్రులను, లేదా నీ భార్యని, లేదా నీ భర్తని, పిల్లలని, ఇలా వీళ్ళని నమ్ము. వీరితో ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారితో మాట్లాడు, పరిష్కరించుకో. వారితో మాట్లాడితే తగ్గే అవకాశం చాలా ఉంటుంది. కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలా పదే పదే నన్ను ఈ సమస్యలు వెంటాడుతున్నాయి అని. ఒకటి పోయేసరికి ఇంకొకటి, అది కూడా పోయేసరికి ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది.
అసలు ఏంటి మాకు ఈ కర్మ? ఏ జన్మలో ఏ పాపం చేశానో ఒకటి కూడా సరిగ్గా ఉండటం లేదు. సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటున్నారు. మరి నాకు మాత్రమే ఇట్లా ఎందుకు జరుగుతోంది బాబా? అలాగే నాకు ఇన్ని సమస్యలు అనేవి వదిలిపెట్టట్లేదు. ఏం పాపం చేశా బాబా అని చెప్పి చాలామంది కూడా అందులో నువ్వు కూడా ఉన్నావు. రకరకాలుగా ఇబ్బందులు పడుతూ అడుగుతూనే ఉంటావు. అనారోగ్య సమస్యలవ్వచ్చు, అప్పుల బాధలవ్వచ్చు, డబ్బుకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, ఇలా రకరకాలైన సమస్యలు అనేవి మానసికంగా కూడా ఇబ్బంది పెట్టి నిన్ను సర్వనాశనం చేసేస్తూ ఉంటాయి బిడ్డ. ఇవన్నీ ఏంటంటే నీ యొక్క గ్రహ దోషాల వల్ల లేదా నీ పూర్వజన్మ కర్మ ఫలాల వల్ల నీకు ఈ సమస్యలనేవి వస్తూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి పోవాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా మీ కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది మీకు చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఈ పనిని చెయ్యాలి తల్లి. దీనివలన వచ్చేటటువంటి సమస్యలు పూర్తిగా 100కి 100% కూడా పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ దేవత మీకు సహాయం చెయ్యాలని మీ పక్కనే తిరుగుతోంది. మీ పక్కనే కూర్చుంటోంది. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తోంది. కానీ మీరు ఆ దేవతను పట్టించుకోవటం లేదు బిడ్డ. నువ్వు ఆ దేవతను పూజించకపోవటం వలన ఆ దేవత నీకు సహాయం చెయ్యాలనుకున్నా పూర్తిగా నీకు సహాయం అనేది చెయ్యలేకపోతోంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ముందు నీ యొక్క కులదేవతను స్మరించుకో తల్లి. ఎందుకంటే నువ్వు చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తివి. అలాగే చాలా తెలివైనటువంటి దానివి. ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బ్రతకాలి, అందరిలో కల్లా నేనే ముందుండాలి అనేటటువంటి మనస్తత్వం కలిగిన దానివి. దానికి తగినటువంటి కష్టం కూడా నువ్వు పడతావు. నువ్వు చాలా తెలివితేటలు, సామర్థ్యం కలిగిన దానివి. అంటే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కాదు, ఎవరైనా అవ్వచ్చు. భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు, ఇలా ఎవరైనా సరే చాలా తెలివిగా ఉంటావు. ఇంకా నీకు ఈ దేవత అనుగ్రహం కనుక ఉంటే ఇక నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు బిడ్డ. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటావు కానీ ఏదో ఒక అడ్డంకుల వల్ల చెయ్యలేకపోతున్నావు. ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలని నీకు ఆ దేవత యొక్క ఆశీర్వాదం దొరకాలని నేను కూడా కోరుకుంటున్నాను బిడ్డ. నువ్వెప్పుడూ కూడా జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలన్నా, నువ్వు కోరుకున్నది జరగాలన్నా, నీ జీవితం ఎంతో గొప్పగా ఉండాలి అన్నా నీ కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి, నీ కులదైవం ఆశీర్వాదం ఉండాలి, నీ ఇష్టదైవం ఆశీర్వాదం ఉండాలి. వీరిని ఎప్పుడూ కూడా మర్చిపోకు తల్లి. ఎందుకంటే ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వీరందరూ కూడా నీ మేలును కోరేవాళ్లే, నీ మంచిని కోరేవాళ్లే. నువ్వు వాళ్ళను మర్చిపోతే మనసులో కొద్దిగా బాధ అనిపిస్తుంది. నా బిడ్డ నన్ను మర్చిపోయాడు కదా, కనీసం తలవలేదు పిలవలేదు అన్న బాధ ఉంటుంది. దానివల్ల పూర్తి స్థాయిలో నీకు సహకారం అందించలేకపోతారు. కాబట్టి ఎప్పుడూ కూడా కన్న తల్లిదండ్రులను, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు బిడ్డ. అలాగే చెప్పాను కదా, 5 గుడ్ న్యూస్‌లు వింటావు అని. నీకు ఏదైతే డబ్బు రావాలో అది నీకు అందుతుంది. ఇప్పుడు నీ మనసు ఏదైతే కలత చెందుతూ ఉందో ఆ కలత పోయి మనసుకి ప్రశాంతత అనేది వస్తుంది. అలాగే నువ్వు నీ స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా ఒక కార్యానికో లేదా ఒక బయటకు వెళ్ళటమో, ఒక ఏదైనా ఒక పెళ్లి పేరంటానికో వెళ్ళటమో జరుగుతుంది. లేదంటే నువ్వు ఇష్టమైనది ఒకదాన్ని కొనుక్కుంటావు. అలాగే నీ భవిష్యత్తుకు సంబంధించిన అడుగులు వెయ్యబోతున్నావు. ఇలా 5 శుభవార్తలు కూడా నీకోసం ఈ మార్చి 10 లోపు ఉన్నాయి. ఈ మార్చి 10 లోపు నీ కులదేవత ఎవరు అని తెలుసుకొని ఆమెను తలుచుకో. ఆమె గుడికి వెళ్ళిరా, ఆమెను స్మరించుకో. నీ జీవితంలో ఇప్పుడు ఏవైతే నడుస్తున్నాయో ఆ చెడు సమయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఏవైతే అడ్డంకులు ఏర్పడుతున్నాయో, ఆటంకాలు ఏర్పడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయేలాగా చేస్తుంది. ఇంకా ఎలాగో నీ ఇష్టదైవమైన నీ సాయిని, నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా. నీ కులదైవం యొక్క అనుగ్రహం, నీ ఇష్టదైవమైన నీ సాయి ఆశీర్వాదం నీ మీద ఉంటే నీకింకా తిరిగేముంది చెప్పు.
నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.